గిరిజా మనోహర్ బాబు గారు. మరి ఈ సాహిత్యం గురించి, సాంస్కృతిక రంగాల గురించి, మీరు అందిస్తున్న సేవల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గిరిజా మనోహర్ బాబు గారు. నమస్కారం అండి. సాహితీ ప్రస్థానం వైపు మీ అడుగులు ఎడాపాడు? మా నాన్నగారు గన్నమరాజు రామేశ్వరరావు గారు, ఆయన చిన్నతనంలోనే నాకు సాహిత్య రంగం వైపు అడుగులు వేయడానికి మార్గదర్శనం చేశారు. ఎందుకంటే ఆయన స్వయంగా కవి, ఆయన స్వయంగా సాహితీ జిజ్ఞాసు. కాబట్టి మా స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా అలంపురంలో సంస్కృత పాఠశాల ద్వారా నాకు ఈ రంగ ప్రవేశాన్ని కల్పించారు. నాకు అక్షరాభ్యాసం కూడా సంస్కృతంలోనే జరిగింది. అక్కడ అష్టాధ్యాయి లాంటి వ్యాకరణం, పంచకావ్యాలు లాంటివి చదువుకున్న తరువాత ఆ పాఠశాల మూసివేసిన తర్వాత మళ్ళీ మామూలు విద్యలోకి వచ్చాను. అయితే ఈ జిజ్ఞాస మాత్రం పుస్తకాలు చదవటం, ఆ స్థాయికి తగినటువంటి సాహిత్య రచనలు చూస్తుండటం, ఇది మాత్రం అలవాటు తప్పకుండా దాదాపుగా పాఠశాల విద్య పూర్తయ్యేంత వరకు ఆ అభిరుచి తగ్గలేదు. ఆ తరువాత మళ్ళీ ప్రాచ్య కళాశాల మహబూబ్నగర్ జిల్లా పాలెంలో విద్యాభ్యాసానికి నాకు వేదిక అయింది. అక్కడి నుంచి సాహిత్యంలోకి పూర్తిగా ప్రవేశించి అనేక రంగాల్లో దీన్ని అధ్యయనం చేస్తూ ఆధునిక సమాజానికి సాహిత్యం ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు వాళ్ళ స్ఫూర్తి వల్ల జరిగింది. దాంతో నేను ఈ సాహిత్య రంగంలోకి రావడం ప్రారంభమైంది. మరి మీరు ఒక ఉపన్యాసకులుగా మరి కళాశాలలో మీరు అందిస్తున్నప్పుడు ప్రధానంగా ముఖ్యంగా సాహిత్యం పైన ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు? పాలెం కళాశాలలో డిగ్రీ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఉన్నప్పుడే విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, దివాకర్ల వెంకటావధాని గారు, జమ్మలమడక మాధవరామ శర్మ గారు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, కేశవపంతుల నరసింహశాస్త్రి గారు లాంటి వాళ్ళ యొక్క ఆగమనం వల్ల సాహిత్య రంగంలో మరింతగా అభిరుచి పెరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేయాలనే సంకల్పం కలిగింది. ఎంఏలో మాకు దివాకర్ల వెంకటావధాని గారు వ్యాకరణం, నారాయణ రెడ్డి గారు పద్యభాగం, ఆచార్య నాయని కృష్ణకుమారి గారు, యశోదారెడ్డి గారు, పల్లా దుర్గయ్య గారు లాంటి వాళ్ళు మాకు ఈ పాఠ్యాంశాలు బోధించడంతో పాటు సాహిత్యపు లోతులను ఎట్లా అధ్యయనం చేయాలో వాళ్ళు మార్గదర్శనం చేశారు. అక్కడి నుండి నేను కళాశాల అధ్యాపకునిగా వెళ్ళిన తర్వాత ఇదే మార్గం పట్టుకొని దాదాపుగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ సాహిత్య ఉపన్యాసాలను చేయటం, లేకపోతే సాహిత్య అధ్యయనం చేయటం, ఈ రెండు సమాంతరంగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. దానివల్ల నాకు కొంత జ్ఞానార్జన రావడంతో పాటు నేను కూడా నా సాహిత్యం ద్వారా, నాకున్నటువంటి అభిరుచి ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి ధోరణిలో ఆ రచనలను అధ్యయనం చేసి వాటి నేపథ్యాలను వివరించగలిగే అవకాశం కలిగింది. మరి ఈ పరంపరలో ముఖ్యంగా శతకాలు కూడా తీసుకున్నారు కదా, మరి శతక సాహిత్యం పైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు, దానిపైన ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను రూపొందించారు కదా, వాటి గురించి వివరించండి. తెలుగులో ముఖ్యంగా పద్యం అనేది దాదాపుగా ఇన్ని వందల ఏళ్ళు గడిచినా దాని ప్రాభవం కోల్పోకుండా ఈనాటి సమాజంలో కూడా అది నిలదొక్కుకోవడానికి కారణం ఏమిటంటే పద్యం యొక్క నిర్మాణాన్ని తెలుగు వాళ్ళు ఆచరించిన పద్ధతులు. దాంట్లో శతకం ఒక ప్రధానమైన భాగం. సుమారు 800 సంవత్సరాలకు పైగా శతకం జన్మించి 800 సంవత్సరాలు గడిచిపోయింది. మొట్టమొదటి శతకం పాల్కురికి సోమనాథుడు, ఓరుగల్లుకు దగ్గరలో ఉన్నటువంటి పాలకుర్తిలో జన్మించినటువంటి మహాకవి అయిన పాల్కురికి సోమనాథుడు మొట్టమొదటి వృషాధిప శతకము అని రాశాడు. ఈ శతకాల వల్ల సమాజానికి ఎంత మేలు జరగాలో అంత మేలు జరుగుతుంది. దీంట్లో అనేక రకాల భక్తి శతకాలు ఉన్నాయి, ఇంకా రకరకాల విభాగాలు ఉన్నాయి. కానీ మానవ వ్యక్తిత్వ వికాసానికి శతకం ఉపయోగపడినట్టుగా వేరే ప్రక్రియ ఉపయోగపడదు అనేది నాకు దృఢమైన విశ్వాసం. అందుకని శతకం వైపు నా దృష్టి సారించాను. శతక సమీరం అనే ఒక చిన్న రచనను, తెలుగులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి కొన్ని శతకాలను పరిచయం చేస్తూ నేను
రచన చేశాను. ఇటీవల ప్రపంచ మహాసభలప్పుడు లఘు గ్రంథాలు వేశారు. సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, తర్వాత తెలుగు అకాడమీ వారికి తెలుగు శతకాలను గురించినటువంటి ఒక లఘు గ్రంథాన్ని అందించాను. వరంగల్లో నేను పనిచేస్తున్నటువంటి కాకతీయ ప్రభుత్వ కళాశాలలో తెలుగు శతక సాహిత్యం, సామాజిక నైతిక విలువలు అనే అంశం మీద ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పలువురిని పిలిపించి ఆ శతకాల్లో ఉండే వ్యక్తిత్వ వికాసం, శతకాల్లో ఉండే భక్తి, శతకాల్లో ఉండేటువంటి పలు దృక్కోణాలను వివరించే విధంగా వారి పత్రాలు సమర్పించారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా విషయాన్ని. ఎందుకంటే వేమన, సుమతి శతకకారుడైన బద్దెన, తర్వాత ఆంధ్రనాయక శతకకారుడైనటువంటి కాసుల పురుషోత్తం, చాలామంది కవులు కేవలం శతకాలు రాసి మహాకవుల స్థాయికి వెళ్ళారు అంటే అవి సమాజానికి ఎట్లా ఉపయోగపడుతున్నాయనే చెప్పొచ్చు. సుమతి శతకంలో ప్రతి పద్యము కూడా మనిషి వికసించడానికి, మానవ అభ్యుదయానికి, వ్యక్తిత్వం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేవి. వేమన పద్యాలు ఉన్నాయి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతి శతకంలో మకుటం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఈ 4 పాదాలు ఉన్నటువంటి ఆట వెలుగులో ఒక్క పాదం మొత్తము మకుటానికే పోయింది. మిగిలిన 3 పాదాలలో ముల్లోకాల సత్యాలను ఆవిష్కరించారు వేమన్న. ప్రశ్నించడం అనేది నాగరికతకు ప్రధానం. ప్రశ్నించడం నేర్పినటువంటి శతకం ద్వారా నేర్పినటువంటి కవి వేమన్న. సుమతి శతకం వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్. అంటే ప్రతివాడికి కూడా ఎదుటివాడిని గురించి వాడు చెప్పింది విని తర్వాత తాను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఒక వ్యక్తి ధర్మాన్ని గొప్పగా చెప్పింది శతకం. అందుకని అడుగడుగు నా శతకంలో ఇట్లాంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఈ పద్యాలు నన్ను ఆకర్షించడం వల్ల నేను ఈ రంగంలో ఎక్కువ కృషి చేసేటువంటి ప్రయత్నం చేశాను. చాలామంది పెద్దలు చేశారు. వంగూరి సుబ్బారావు గారు, వేదం వెంకట రామకృష్ణ శర్మ గారు, తర్వాత గోపాలకృష్ణరావు గారు, వీళ్ళంతా కూడా శతక సాహిత్యంలో చాలా విరివిగా పరిశోధనలు చేశారు. వాటిని ఆధారం చేసుకుని నేను కూడా కొంత నాకు ఆధునిక సమాజానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో శతక పద్యాలను అన్వయించుకుంటే నేటి యువతరానికి అది గొప్పగా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. మరి మీరు అన్నట్లుగా ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఇలాంటి ఉన్నప్పుడు మరి ప్రస్తుత కనుక సమాజం కనుక తీసుకున్నట్లయితే ఈ వ్యవహారంలో అంటే శతక సాహిత్యం పైన మక్కువ కలిగేటట్టుగా మీకు అటువైపు కనిపిస్తుందంటారా? అటువైపు ఇంకెట్లా చేస్తే బాగుంటుందంటారు? ఒక దశలో పాఠ్యాంశాల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా శతక పద్యాలు ఉండేవి. ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయాయి అవి. అంటే వాటి వల్ల మాత్రమే మనిషిలో, అంటే ఇతర కథాకావ్యాలు, ఇతర రచనలు అవన్నీ ఒక భాగం, కానీ శతకము మనిషి నిర్మాణంలో, అంటే మానవ వికాసం జరగడం అంటే శతక పద్యాలే చేస్తాయి. అవి విధిగా విద్యార్థి నేర్చుకునే పద్ధతిని ఏర్పరిస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇదేదో ఆప్షనల్గా పెట్టి ఐచ్ఛికమైనటువంటి విషయంగా పెడితే దానివైపు పోరు. అది విధిగా నిర్ణయించి పిల్లలను ఆ దిశగా ప్రయాణం చేయిస్తే సమాజంలో ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కూడా ఉన్నతి సాధించే అవకాశం కలుగుతుంది. ఇది శతకం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మామూలుగా మన రచనల్లో అనేక చోట్ల సందర్భానుసారంగా మానవ విలువలకు సంబంధించిన బోధనలు ఉన్నాయి. పోతన భాగవతంలో చాలా అపురూపమైనటువంటి విషయాలు చెప్తూ వచ్చాడు. అది కేవలం భక్తికే కాదు. చదవని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువగవలయును జనులకు చదివించదన అర్యులొద్ద చదువుము తండ్రి. ఇది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చూచి చెప్పిన పద్యం పోతన భాగవతంలో ఉంది. ఇది ఆ సందర్భంలో నుంచి పక్కకు తీస్తే ప్రతి వ్యక్తికి ఉపయోగపడే పద్యం ఇది. చదవని వాడు అజ్ఞుండగు, చదవకపోతే వాడు అజ్ఞాని అవుతాడు. మరి చదివితే ఏం జరుగుతుంది? చదివిన సదసద్వివేక చతురత కలుగున్. సత్ అసత్, ఏది సత్యము ఏది కాదు, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి జ్ఞానం వాడికి కలుగుతుంది. ఇది భాగవతంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పిన విషయం పక్కకు పెడితే ఇది ప్రతి వ్యక్తికి అవసరమైన విషయం. ఇట్లాంటివి మనకు
భారత భాగవత రామాయణాల్లో, భారతంలో ఒక పద్యం ఉంది. ఒరులేయవినరించిన నరవర అప్రియముత నమనంబునకకు తానురులకు అది సేయకునికి పరాయణము ధర్మపథములకెల్లన్ అని ఒక పద్యం ఉంది. పూర్వం ఆంధ్రపత్రిక కాశీనాథ్ నాగేశ్వరరావు గారు సంపాదకులుగా ఉన్న ఆంధ్రపత్రికలో సంపాదకీయం పైన ఈ పద్యం ఉండేది తప్పకుండా. అంటే ఎవరైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల మనకు బాధ కలగడము, నష్టం కలగడమో జరిగితే అట్లాంటి పనిని ఎదుటి వాళ్ళ విషయంలో చెయ్యకూడదు, ఇది ధర్మము. అంటే ఇట్లాంటివి భారత రామాయణ భాగవతాల్లో కొల్లలున్నాయి. కానీ శతకాలు ప్రత్యేకంగా వీటి కొరకే ఉన్నాయి. వాటిల్లోనేమో సందర్భానుసారంగా వచ్చాయి, కానీ శతకాల్లో మాత్రం ఇవి ప్రత్యేకించి ఇట్లాంటి శతకాలే ఉన్నాయి. నీతిని బోధిస్తూ మానవుణ్ణి సరైన మార్గంలో నడిపించే పద్ధతిలో ఉన్నాయి. అందుకని శతకం అనేది విధిగా నేర్పించాలి. అది మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. సరే, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా మీ ఉపన్యాస పరంపరలో ముఖ్యంగా మీరన్నట్టు సమాజం గురించి, వ్యక్తుల గురించి వివరించేటటువంటి ఇతిహాసాలను కూడా ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ఉపన్యాసాలు ఇస్తున్న పరంపరలో అంటే వీటి మీద వచ్చినటువంటి స్పందన ఏమంటారు? సాధారణంగా ఒక కావ్యాన్ని గురించి కానీ వాటిల్లో ఉండే రచనా శైలి, పద్ధతి ఇవన్నీ చెప్పడం ఒక పద్ధతి. కానీ నేను దాదాపుగా 23 జిల్లాలు ఇంచుమించు తిరిగాను. అన్ని ప్రాంతాలు ఎక్కడో ఒక చోట మాట్లాడడం. ఎక్కడ మాట్లాడినా నాకు ఒక ప్రధానమైన లక్ష్యం ఏమిటి అంటే, అది రామాయణాన్ని గురించి చెప్పినా, భారతాన్ని గురించి చెప్పినా, శతకాన్ని గురించి చెప్పినా, మరే ఉపన్యాసం చెప్పినా అది ఈనాటి సమాజానికి ఎలా అన్వయిస్తుంది అనే ధోరణిలో చెప్పాలి. అట్లా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ విన్నవాడిలో ఒకరికైనా ఇది ఏమిటో తెలుసుకుందామనేటువంటి ఆసక్తి కలిగే విధంగా చెప్తే. ఎందుకంటే ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణంలో రాజ్య ధర్మాన్ని గురించి రాముడు మొట్టమొదలు భరతుడు తనను అడగడానికి వచ్చినప్పుడు రమ్మని, భరతుడు రాగానే రాజ్యంలో ఏం జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తాడు. ఒక సర్గ ఉంది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో. దాన్ని కచ్చిత్ సర్గ అంటారు. అంటే ప్రతిదానికి కచ్చిత్ అని ప్రారంభం అవుతుంది శ్లోకం. అంటే మంత్రులు బాగున్నారా, ప్రజలు బాగున్నారా, రైతులు బాగున్నారా, ఇట్లా ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు. అంటే ఒక పరిపాలకుడైన వాడు ఎట్లా ఉండాలి అనేటువంటి అంశాలు అందులో మనకు కనిపిస్తాయి. నేను దాదాపుగా ఎక్కడ మాట్లాడినా, మచిలీపట్నంలో మాట్లాడినా, విశాఖపట్నంలో మాట్లాడినా, మహబూబ్ నగర్లో మాట్లాడినా, కర్నూలులో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అట్లాంటి అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టి వీలైనంత వరకు, రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, భాగవతం తీసుకున్నా, ఏది తీసుకున్నా, భాగవతం అంటే మానవ ధర్మం ఎట్లా చెప్పారు, రామాయణంలో రాజ్య ధర్మాలు ఎట్లా చెప్పారు, భారతంలో లోకానికి అవసరమైన నీతులు ఎట్లా చెప్పారు, ఈ విషయాల మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ మాట్లాడడం వల్ల కొంతవరకు అవి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంటుంది. వినేవాడికి ఓహో, ఈ పుస్తకాల్లో కేవలం భక్తి మాత్రమే కాకుండా మన సమాజానికి అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయా అని ఆలోచించగలిగేటువంటి దృష్టి ఏర్పడుతుంది. అది నా ఉద్దేశ్యం. చాలా చోట్ల ఇది ఫలవంతం అయినట్లు కూడా నాకు కొంత సమాచారం ఉంది. బాగుందండి. ఇదే కాకుండా మీరు అటు నాటక రంగం పైన మీకు కొంత ఆసక్తి ఉంది. అంటే అటువైపు కూడా మీరు కొన్ని అంటే పాత్ర పోషించారు కదా, వాటి గురించి ఒకసారి వివరణ. సాహిత్య సాంస్కృతిక రంగాలు రెండింటి మీద నాకు చిన్నప్పటి నుంచే అభిరుచి కలిగింది. పాఠశాలలో ఉన్నప్పుడు అనేక నాటక ప్రదర్శనలు చేశాం, కళాశాలలో ఉన్నప్పుడు అనేక నాటక ప్రదర్శనలు చేశాం. ఇవాళ ఆంధ్రదేశంలో నాటక రంగం యొక్క పరిస్థితిని గురించి ఆలోచించినప్పుడు దీన్ని గురించి కూడా మనం కొంత ప్రయత్నం చేయాలి. నేను నాటక రంగానికి సంబంధించిన అనేక చోట్ల ప్రసంగాలు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి నాటక సంస్థలను తీసుకుని వెళ్ళి అనేక చోట్ల ప్రదర్శనలు వేయించడం జరిగింది. ఒక రోజుల్లో పౌరాణిక నాటకాల యొక్క ప్రభావం ఉండేది. తర్వాత సాంఘిక నాటకాలు వచ్చాయి. వరంగల్లో కూడా అనేక రకాలైనటువంటి నాటకాలను ప్రదర్శించే ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను స్వయంగా అల్లూరి సీతారామరాజు వంటి ఏకపాత్రాభినయాలు, తర్వాత జాతీయ జ్యోతి వంటి నాటకాలు, మహానటుడు లాంటి సాంఘిక నాటకాలు, అంటే భమిడిపాటి రాధాకృష్ణ గారు, గొల్లపూడి మారుతిరావు గారు వాళ్ళు రచించిన అనేక నాటకాలు కూడా ప్రదర్శించడం. కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ, నందికొట్కూరు, మిడుతూరు మొదలైనటువంటి ప్రాంతాల్లో, మహబూబ్ నగరు, తాండూరు మొదలైన ప్రాంతాల్లో ఈ నాటక రంగం మీద ఉండే అభిరుచి వల్ల చేస్తూ వచ్చాను. ముఖ్యంగా సాహిత్యంలో నాటకాన్ని మిళితం చేసినటువంటి సాహిత్య రూపకాలు ఉన్నాయి. భువన విజయము, ఇంద్రసభ,
దాదాపుగా ఇప్పటికి నేను ఒక 50-60 కార్యక్రమాలు పాల్గొని ఉంటాను. కృష్ణాపత్రిక దర్బార్ విశాఖపట్నంలో వేశాము, రాజమండ్రిలో వేశాము, తాండూరులో వేశాము, ఎమ్మిగనూరులో వేశాము. ఇట్లా దాంట్లో ప్రసాదరాయ కులపతి గారు, తర్వాత ఘనశ్యామల ప్రసాదరావు గారు, ముదిగొండ శివప్రసాద్ గారు, కవితా ప్రసాద్ గారు, ఇట్లా చాలామంది పాల్గొంటూ ఉంటాం. నాకు ఎక్కువగా నేను దాశరథి, భావకవి లాంటి పాత్రలు చేసేవాడిని. ఇప్పుడు దాశరథిని గురించి వచ్చిందనుకోండి, ఇటీవల ఒక 2 నెలల క్రితం రవీంద్ర భారతిలో శతరూప అనే కార్యక్రమాల్లో నేను ఇంద్రసభలో దాశరథిగా నటించాను. ఏమిటి దాశరథిని మనం ఎట్లా చెప్పాలి? ఇది ఒక దృష్టి. సాహిత్య రూపకం ద్వారా ఆయన నైజాం నిరంకుశ పోరాటాన్ని ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న ప్రజల పక్షంలో, రైతుల పక్షంలో నిలబడి పోరాడాడు. స్వయంగా పోరాడాడు, కవిత్వం ద్వారా కూడా పోరాడాడు. ప్రాణములొడ్డి ఘోర గగనాటవులన్ పడగొట్టి మంచి మగాణములను సృజించి ఎముకల్ నుసి చేసి పొలాలు దున్ని భోషాణమునన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము, రైతుదే ముసలినక్కకు రాచరికంబు దక్కునే. ఆ 18-20 ఏళ్ల వయస్సులో భయంకరమైనటువంటి పరిపాలన అనుభవిస్తున్నటువంటి ప్రజల కష్టాలకు కరిగిపోయి తన కవిత్వాన్ని ప్రజల పక్షం చేశాడు. కవిత్వాన్ని ప్రజల పక్షం చేయగలిగి తన సర్వశక్తులు కూడా, కవిత్వమే కాదు, ఆయన స్వయంగా పోరాటాల్లో పాల్గొన్నాడు. దాదాపు 20 మైళ్ళ దూరం ఆయన పోలీసు వాళ్లకు దొరకకుండా పరిగెత్తాడు. రైతులు పడుతున్న కష్టాలను, వాళ్ళు ఆరుగాలం శ్రమించి అనేక కష్టాలు పడి సంపాదించుకున్నటువంటి ఆ కొద్ది ధనం కూడా ఈ ప్రభుత్వం దొంగిలిస్తుంది. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతిని ఆయన వ్యతిరేకించగలిగాడు. అట్లా అని ఆయనకు కేవలం ఒక పక్షం వహించాలి. ఆయన జాతీయవాది. జెండా ఒక్కటే 3 వన్నెలది, దేశం ఒక్కటే భరతాఖండా సేతు హిమాచలోర్వర, కవిట్కండములో రవీంద్రుండొక్కండె కవీంద్రుడు, ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు, గాంధీ ఒకడే తల్లి మహాభారతి అని యావత్ భారతదేశమంతా కూడా తనదే అన్న గొప్ప జాతీయవాది ఆయన. ప్రజల పక్షంలో నిలబడ్డాడు. ఆ రోజుల్లో రచనలు అనేకం వచ్చాయి. వట్టికోట ఆళ్వార్ స్వామి లాంటి వాళ్ళు వచన రచనలు చేశారు. కానీ కవిత్వంలో సామాన్యుల్ని తీసుకొచ్చి పెట్టినటువంటి ఘనత దాశరథిది. ఆ పాత్ర నేను చాలా చోట్ల వేయడం జరిగింది. నాటకరంగం వల్ల వచ్చినటువంటి అభిరుచి వల్ల ఆ ప్రయత్నం సఫలమైంది. బాగుందండి. మీరు ఇటు సాహిత్యపరంగా, అటు సాంస్కృతిక పరంగా, అంటే దాంట్లో మీ అభినవేశాన్ని పెంచుకొని చివరికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా ముఖ్యంగా ఆంధ్రదేశమే కాకుండా యావత్ భారతదేశంలో వీటిపైన ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ కలిపిన వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి వాళ్ళతో కొంత పరంపర నిర్వహించారు కదా, వాటి గురించి ఒకసారి చెప్పండి. నేను వరంగల్లో దాదాపు 20 ఏళ్ళు అయింది వచ్చి. ఖమ్మం జిల్లాలో ఓ 10 ఏళ్ళు పనిచేశాను. ఒక ఆలోచన కలిగింది. సాహిత్యానికి అనేక సంస్థలు ఉన్నాయి, సాంస్కృతికానికి అనేక సంస్థలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి ఒక సంస్థ పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కలిగి కొంతమంది మిత్రులు కలిసి సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అని వరంగల్లో 1996లో పెట్టాం. అంటే ఒకే వేదిక నుండి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటక రంగాన్ని ప్రధానంగా తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో నాటకాలను పోటీలు నిర్వహిస్తూ దాదాపుగా 15 ఏళ్ల నుంచి అనేక మంది నటులు మా రంగస్థలం, మన వరంగల్ వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చారు. ఇవి కాకుండా సాహిత్యం వైపు మహాభారతం ఉన్నది. 18 పర్వాలను 18 మందితో ఉపన్యాసాలు, డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు, డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, కేశాప్రగడ సత్యనారాయణ గారు, ద్రోణాచలం నుంచి గండూరు దత్తాత్రేయ శర్మ గారు, కర్నూలు నుంచి అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, హైదరాబాద్ నుంచి కవితా ప్రసాద్ గారు, ఇట్లా దాదాపుగా 18 మందిని ఆహ్వానించి 18 మందితో మహాభారత ప్రసంగాలను ఏర్పాటు చేశాం. అది సహృదయ వేదికకు గొప్ప అలంకారమైంది. అట్లాగే మహాభాగవతం మీద 12 స్కందాల మీద 12 మందితో ప్రసంగాలు ఏర్పాటు చేయించాం. అట్లాగే రామాయణ కల్పవృక్షం విశ్వనాథ వారు తీసుకొని ఒక్కొక్క భాగానికి, ఒక్కొక్క కాండకు ఇద్దరేసి 2 భాగాలుగా చేసి ఇద్దరు ప్రసంగం చేసే వక్తలను పెట్టి అది విజయవంతం చేశాం. ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు తీసుకొని ప్రసంగాలు పెట్టాం.
అంటే సహృదయ ద్వారా దాదాపుగా 2000 మందికి పైగా శ్రోతలు వచ్చేటట్లు చేస్తే ఒక చైతన్యం కలిగించాలనే ఉద్దేశం చేత ఒకే రంగం మీద ఇక్కడ అనేక సంస్థలు ఉన్నాయి, దాదాపు 25-26 సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఆ రంగంలో కృషి చేస్తున్నారు. కానీ సాహిత్య సాంస్కృతిక రంగాలను మిళితం చేసి ఒకే వేదిక ముందు నాటకాన్ని సాహిత్యాన్ని కలపాలనే ఉద్దేశంతో దేశంలో నలుమూలలో ఉన్నటువంటి మహాపండితులను ఇక్కడికి రప్పించి వరంగల్ శ్రోతలకు వారి ఉపన్యాసాలు వినే అవకాశాన్ని కలిగించాం. ఇది సహృదయది. దాదాపుగా 16 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నాం. అనేక మంది గొల్లపూడి మారుతిరావు గారు, రావి కొండలరావు గారు, జేవి సోమయాజులు గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఇట్లాంటి మహానటులు, మహావక్తలు, మైలవరపు శ్రీనివాసరావు గారు, అట్లాంటి మహావక్తలు కూడా మా కార్యక్రమాల్లో పాల్గొని వరంగల్ ప్రజలకు తమ యొక్క సందేశాలను అందించారు. ఆ అవకాశం సహృదయ ద్వారా కలిగించే అవకాశం నాకు కలిగింది. మరి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని ఈ జనబాహుళ్యంలోకి తీసుకుపోవడానికి అంటే ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? మొట్టమొదలు ప్రారంభం చేసినప్పుడు దాదాపుగా వ్యక్తిగతంగా అందరినీ కలిసి దీని ఏర్పాటుకు సహకరించేటువంటి ప్రయత్నం చేశాం. అది చాలా ఫలించింది. అంటే మొహమాటం వల్లనో ఇంకే కారణం వల్లనో అందరూ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల విలువ తెలుసుకొని మేము ఇప్పుడు చెయ్యము అనే పరిస్థితిలో లేము. చెయ్యకుంటే వాళ్ళే చేయించే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే కార్యక్రమాల యొక్క విలువను తెలుసుకొని దాని వెనక జనం నడిచి మమ్మల్ని నడిపించారు. అది మాకు ఒక రకంగా సరి అయినటువంటి మార్గదర్శనం ఇక్కడ ఉన్నటువంటి ఓరుగల్లు సహృదయమే చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాటు చేయండి, ఈ కార్యక్రమం పెట్టండి, ఈ విషయం తీసుకోండి, ఈ నాటకం వేయించండి. ఇటీవల చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పెట్టించమని చాలామంది ఒత్తిడి చేస్తే ఈ మధ్యనే ఆ కార్యక్రమం కూడా నిర్వహించాం. అంటే కార్యక్రమాల రూపకల్పనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సహృదయులు పాల్గొని మాకు మార్గదర్శనం చేసే స్థాయిని సహృదయ కల్పించింది. అది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఒక సత్ఫలితంగా భావిస్తున్నాం. బాగుందండి. ముఖ్యంగా ఇటు సమాజ విలువలకు సంబంధించి అటు సాంస్కృతిక తర్వాత వీటిని జోడిస్తూ సాహిత్యం జోడిస్తూ చేస్తున్న సందర్భంలో మరి మీకు ఇటు ప్రభుత్వమే కావచ్చు అటు సంస్థలే కావచ్చు చేయుత ఏ విధంగా ఉందంటారు? దాదాపుగా అన్ని రంగాల నుండి మా కార్యక్రమాలకు చేయూత అందుతూ ఉన్నది. సహృదయులైనటువంటి వరంగల్లో స్థానికులు ఆర్థికంగా, ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు మా ఖర్చు ఉంటుంది. 16 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా డబ్బు లేకుండా ఏ కార్యక్రమం ఆగలేదు. ఇది దృష్టిలో పెట్టుకుని గత 4 ఏళ్ల నుండి ప్రభుత్వం కూడా సాంస్కృతిక శాఖ గత సంవత్సరం 50,000 అందించింది. అంతకుముందు ఒకసారి 20,000, 25,000 అట్లా ఇస్తూ వచ్చారు. అట్లాగే జీవిత బీమా సంస్థ వాళ్ళు 5,000, 10,000, 20,000 దాకా ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే వ్యక్తిగతంగా చాలామంది ఇస్తున్నారు. కానీ ఇట్లాంటి ప్రముఖ సంస్థలు కూడా మా కార్యక్రమాలకు ఆర్థిక సహకారాన్ని అందించి తోడ్పడుతూ ఉన్నాయి. అంటే కార్యక్రమాల మీద ఒక విశ్వాసం ఏర్పడింది. వీటిని సరి అయినటువంటి పద్ధతిలోనే మేము వీటిని ఖర్చు చేస్తున్నాము అనేటువంటి విశ్వాసం వాళ్ళలో ఏర్పడింది. అందుకని వీటికి చాలా ఆర్థికంగా వ్యక్తిగతంగా 8,000, 10,000 దాకా ఇస్తున్నారు. సంస్థలు కూడా ఇస్తూ ఉన్నాయి. అనేక సంస్థలు మాకు అందుబాటులో వస్తూ ఆర్థికంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. అది బాగుందండి. ముఖ్యంగా ఎలాంటి అంటే స్వలాభాపేక్ష లేకుండా అవార్డు రివార్డుల వైపు వెళ్లకుండా ముఖ్యంగా ఒక సమాజం పైన ముఖ్యంగా వ్యక్తులకు యొక్క మానసిక వికాసాన్ని కలిగించేటటువంటి అనేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న మీరే కావచ్చు, మీ సంస్థ కావచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా పరిడే వెళ్ళి మంచి రావాలని మేము ఆకాంక్షిస్తూ మరి మీరు మాకు వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం. ఇదండి ఈనాటి కాకతీయ